హాయ్, నేను మీ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకుందాం రండి. ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజుల ప్రయాణం, వివరాలు తెలుసుకుందాం రండి. ఈ ప్రయాణంలో మనం చార్ధామ్ ఆలయాలతో పాటు అనేక పురాతన మరియు ప్రముఖమైన ఆలయాలను సందర్శించుకుందాం రండి. ఈ యాత్ర మొత్తం 10 పగళ్ళు 9 రాత్రులుగా సాగుతుంది. చార్ధామ్ యాత్రను సాధారణంగా 3 ప్రదేశాల నుంచి ప్రారంభిస్తారు. మొదటిది హరిద్వార్, ఋషికేశ్, డెహ్రాడూన్ నుంచి ప్రారంభిస్తారు. చాలామంది హరిద్వార్ వరకు ప్రయాణం చేస్తారు. హరిద్వార్ టు హరిద్వార్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మనము మన సొంత ప్రదేశాల నుంచి ముందుగా హరిద్వార్ చేరుకోండి. హరిద్వార్లో చూడవలసిన ప్రదేశాలను చూసి అక్కడి నుంచి బయలుదేరుదాం. యాత్ర విశేషాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వలన ఈ వీడియో చాలామందికి చేరుతుంది. చాలామందికి చార్ధామ్ యాత్ర విశేషాలు తెలియని వారికి తెలుస్తాయి. మొదటిగా చార్ధామ్ యాత్రలోని ఆలయాలలోని మధ్య దూరం ఎంత ఉందో తెలుసుకుందాం రండి. హరిద్వార్ నుండి యమునోత్రికి 227 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యమునోత్రి నుండి గంగోత్రికి 228 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గంగోత్రి నుండి కేదార్నాథ్కి 340 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేదార్నాథ్ నుండి బద్రీనాథ్కి 248 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్కి 317 కిలోమీటర్ల దూరం ఉంటాయి. చార్ధామ్ యాత్రలో మొదటి రోజు హరిద్వార్ టు బార్కోట్ అనే ప్రాంతానికి చేరుకోవాలి. ఈ దూరం దాదాపు 180 కిలోమీటర్లు ఉంటుంది. 180 కిలోమీటర్ ప్రయాణం సమయం మొత్తం 6 నుంచి 7 గంటలు ఉంటుంది. హరిద్వార్ నుండి ఋషికేశ్ నుంచి మత్సురోయ్ గుండా ప్రయాణిస్తూ బార్కోట్ చేరుకోవచ్చు. మార్గ మధ్యలో ఋషికేశ్ వద్ద రామ్జూలా మరియు లక్ష్మణ్ జూలాలను చూడవచ్చు. అలానే మన్సూరి వద్ద కెంకి వాటర్ ఫాల్స్ చూసి బార్కోట్కి చేరుకోవాలి. ఆ రోజు రాత్రి బార్కోట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. బార్కోట్ అనేది యమునా నది ఒడ్డున ఉన్న ఒక నగరం. ఇప్పుడు డే 2 రెండో రోజు యాత్రలో భాగంగా ఉదయాన్నే లేచి బార్కోట్ నుండి జానకి చెట్కి అనే ప్రాంతానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలి. దాని దూరం దాదాపు 45 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. ప్రయాణ సమయం 1.5 నుండి 2 గంటలు ఉంటుంది. జానకి చెట్టి చేరుకొని అక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునోత్రికి ట్రెక్కింగ్ ప్రారంభించాలి. ట్రెక్కింగ్ చేయలేని వారు గుర్రాల ద్వారా కానీ డోలీల ద్వారా కానీ వెళ్ళవచ్చును. యమునోత్రి చేరుకొని యమునాదేవిని దర్శించుకొని అక్కడ సూర్యకుండిని మరియు యమునా నదిని దర్శించి తిరుగు ప్రయాణం కొనసాగించాలి. నుండి 6 కిలోమీటర్ల కిందికి వచ్చి తిరిగి జానకి చెట్టుకి చేరుకొని అక్కడి నుంచి 45 కిలోమీటర్ల రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి తిరిగి బార్కోట్కి చేరుకోవాలి. అక్కడనే ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. అంటే మొదటి రోజు మరియు రెండో రోజు మనం బార్కోట్లోనే స్టే చేయవలసి ఉంటుంది. డే 3 యాత్రలో భాగంగా మూడో రోజు ఉదయాన్నే లేచి బార్కోట్ నుండి ప్రయాణం ప్రారంభించండి. బార్కోట్ నుంచి హార్సిల్ అనే ప్రాంతానికి చేరుకోవాలి. బార్కోట్ నుంచి హార్సిల్కి దాదాపు 160 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ఉంటుంది. సమయం దాదాపు 5 నుంచి 6 గంటలు పడుతుంది. ఇది భాగీరథి నది ఒడ్డున ఉన్న ఒక ప్రాంతం. హార్సిల్ ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ప్రయాణ మధ్యలో ఉత్తర కాశీ అనే ప్రాంతం వస్తుంది. అక్కడ ప్రముఖమైన కాశీ విశ్వనాథుని మందిరం మరియు అన్నపూర్ణ మందిరం మరియు కాలభైరవ మందిరంని మొదలైనవి దర్శించుకోవాలి. ఆలయాలను దర్శించుకున్న తర్వాత అలాగనే మార్గ మధ్యంలో గల గంగానాని అనే ప్రాంతంలో రిషికుండ్ అనే హాట్ స్ప్రింగ్ వస్తుంది. అక్కడ స్నానం చేస్తారు ప్రజలందరూ. అక్కడి నుంచి హార్సిల్ అనే ప్రాంతంలో చేరుకొని అక్కడే నైట్ స్టే చేయాలి. డే 4 4వ రోజు ఉదయాన్నే లేచి హార్సిల్ నుండి బయలుదేరి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రికి చేరుకోవాలి. ప్రయాణ సమయం 1 గంట పడుతుంది.
గంగోత్రి చేరుకున్నాక అక్కడ భగీరథి నదిని మరియు గంగామాతను మరియు భగీరథ శిలను, సూర్యకుండ్ మరియు పాండవ గుహ ప్రాంతాలను సందర్శించి తిరుగు ప్రయాణం ప్రారంభించాలి. గంగోత్రి నుంచి బయలుదేరి మనం వచ్చిన మార్గంలోనే తిరుగు ప్రయాణం అయ్యి గంగోత్రి నుండి ఉత్తర కాశీకి చేరుకోవాలి. ఉత్తర కాశీకి మార్గం 100 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 3 నుంచి 4 గంటలు పడుతుంది. రాత్రికి మనం అక్కడ ఉత్తర కాశీలోనే స్టే చేయాలి. ఉత్తర కాశీ కూడా భగీరథి నది ఒడ్డునే ఉంటుంది. డే 5 యాత్రలో భాగంగా ఐదో రోజు ఉదయాన్నే లేచి ఉత్తర కాశీ నుంచి దాదాపు 245 కిలోమీటర్ల దూరంలో గల సోన్ ప్రయాగ్కి చేరుకోవాలి. సోన్ ప్రయాగ్కి దాదాపు ప్రయాణ సమయం 8 గంటల నుంచి 9 గంటలు పడుతుంది. ఈ మార్గ మధ్యంలో గుప్తకాశీ అనే ప్రాంతంలో విశ్వనాథ మందిరం మరియు అర్ధనారీశ్వర మందిరం ఉంటాయి. అవి దర్శించుకోవచ్చు. ఆ రోజు సాయంత్రానికి సోన్ ప్రయాగ్ చేరుకొని రాత్రి అక్కడిని స్టే చేయాలి. అందరూ గుప్తకాశీలో కూడా స్టే చేస్తారు. సోన్ ప్రయాగ్కి గుప్తకాశీకి మధ్యలో 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డే 6 ఆరో రోజు ఉదయాన్నే లేచి 4 గంటలకల్లా బయలుదేరి సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి రోడ్డు మార్గంలో 6 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఈ చార్ధామ్ యాత్రలో ఎక్కువగా శ్రమ పడే రోజు ఈ 6వ రోజు. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి చేరుకున్నాక గౌరీకుండ్ నుంచి 16 కిలోమీటర్ల ట్రెక్ చేసి కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. ట్రెక్ చేయలేని వారు గుర్రాల ద్వారా మరియు పల్లకీల ద్వారా మరియు పిట్టుల ద్వారా చేరుకోవచ్చు. కేదార్నాథ్ ఆలయానికి చేరుకొని అక్కడ దర్శనం చేసుకొని అక్కడనే రాత్రి స్టే చేయాలి. కేదార్నాథ్ బాబాని దర్శనం చేసుకున్న తర్వాత కొండపైనే కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. డే 7 ఏడో రోజు ఉదయాన్నే లేచి 4 గంటలకల్లా ఆలయం దగ్గరికి చేరుకోండి. ఉదయాన్నే ఆ 4 గంటలకు అభిషేకము మరియు స్పర్శ దర్శనం చేసుకొని ఇస్తారు. ఉదయాన్నే భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. దర్శనం ఈజీగా చేసుకోవచ్చు. బాబాని మళ్ళా దర్శనం చేసుకొని తిరిగి గౌరీకుండ్కి ప్రయాణం కావాలి. గౌరీకుండ్కి చేరుకున్నాక అక్కడి నుంచి సోన్ ప్రయాగ్ వరకు లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకోండి. అక్కడి నుంచి 73 కిలోమీటర్లు ప్రయాణం చేసి రుద్రప్రయాగ్కి చేరుకోవాలి. ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు. ఆ రోజు పంచప్రయాగ్లో ఒకటైన రుద్రప్రయాగ్లో గల అలకనంద మరియు మందాకిని నదుల సంగమాన్ని చూసి ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేయాలి. 8వ రోజు భాగంగా 8వ రోజు ఉదయాన్నే లేచి రుద్రప్రయాగ్ నుంచి బయలుదేరి దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో గల బద్రీనాథ్కి చేరుకోవాలి. ప్రయాణ సమయం దాదాపు 5 నుంచి 6 గంటలు పడుతుంది. ఈ మార్గ మధ్యలో పంచప్రయాగ్లో ఒకటైన కర్ణప్రయాగ వద్ద అలకనంద మరియు పిండా నదుల సంగమాన్ని చూసి అలాగే నందప్రయాగ వద్ద అలకనంద మరియు మందాకిని నదుల సంగమాన్ని మరియు విష్ణుప్రయాగ వద్ద అలకనంద మరియు ధులిగంగా నదుల సంగమాన్ని చూడవచ్చు. ఈ విధంగా దేవప్రయాగ్ కాకుండా మిగతా 4 ప్రయాగలను ఈ ప్రయాణంలో చూడవచ్చు. ఇలా వివిధ ప్రదేశాలను దర్శిస్తూ సాయంత్రానికి బద్రీనాథ్ చేరుకోవాలి. అక్కడ తప్తకుండ్లో స్నానం చేసి బద్రీనారాయణ్ని దర్శించుకోవాలి. ఆ రోజు రాత్రి బద్రీనాథ్లోనే స్టే చేయాలి. 9వ రోజు ఉదయాన్నే వీలుంటే మరోసారి బద్రీనాథుని దర్శించుకొని చుట్టుపక్కల గల బ్రహ్మకపాలం, చరణపాదుక, మానాగ్రామం, భీమకుండ్, నారదకుండ్, వ్యాసగుహ, గణేష్ గుహ, వసుంధర వాటర్ఫాల్స్ మొదలైన ప్రాంతాలను సందర్శించి తరువాత బద్రీనాథ్ నుండి బయలుదేరి 80 కిలోమీటర్ల దూరంలో గల పిప్పల్ కోట్కి చేరుకోవాలి. ఈ ప్రయాణ సమయం 2 నుంచి 3 గంటలు పడుతుంది. సాయంత్రానికల్లా పిప్పల్ కోట్ చేరుకొని రాత్రికి అక్కడే స్టే చేయాలి. పిప్పల్ కోట్ అలకనంద నది తీరంలో గల ఒక గ్రామం. డే 10 10వ రోజు ఉదయాన్నే పిప్పల్ కోట్ నుంచి బయలుదేరి దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో గల హరిద్వార్కి చేరుకోవాలి. ప్రయాణ సమయం దాదాపు 8 గంటలు పడుతుంది. దీనితో హరిద్వార్ టు హరిద్వార్ చార్ధామ్ యాత్ర పూర్తయినట్లు. పిప్పల్ కోట్ నుంచి హరిద్వార్కి వచ్చే మార్గంలో దేవ్ ప్రయాగ్ కూడా ఉంటుంది.
అది కూడా దర్శించుకోండి. హరిద్వార్లో చార్ధామ్ యాత్ర చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. బస్ ద్వారా కానీ, గ్రూప్ ప్యాకేజ్ ద్వారా కానీ, మూడవది వెహికల్ రెంట్ తీసుకొని కానీ యాత్ర చేయవచ్చు. బస్సులలో ప్రయాణించాలనుకునే వారు బస్ టికెట్లను ముందు రోజే రిజర్వ్ చేసుకోవాలి. బస్సులు సామాన్యంగా ఉదయాన్నే బయలుదేరుతాయి. బస్సులలో ప్రయాణించాలనుకునే వారు బస్ సమయాలను బట్టి టూర్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. బడ్జెట్లో యాత్ర చేయాలనుకునే వారికి ఇది చాలా బెటర్. దాదాపు 10 నుంచి 15,000 ఖర్చు వస్తుంది. పైన చెప్పిన ప్రతి చోటికి బస్ ప్రయాణాలు ఉంటాయి, కానీ బస్ టికెట్లు మాత్రం ముందు రోజే తీసుకోవాల్సి వస్తుంది. టికెట్లు రిజర్వ్ చేసుకొని ఉదయాన్నే బయలుదేరాల్సి ఉంటుంది. రెండో పద్ధతి, హరిద్వార్ మరియు రిషికేశ్ నుండి అనేక సంస్థలు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఈ ప్యాకేజీలు దాదాపు 20 నుంచి 25,000 వరకు ఉంటుంది. ఈ ప్యాకేజీలో రవాణా మరియు వసతి సౌకర్యాలు ఉంటాయి. భోజన సౌకర్యాలు మాత్రం మనమే సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇక మూడవ పద్ధతి, వెహికల్ని రెంట్కి తీసుకొని వెళ్ళవచ్చు. కార్కి మాత్రం డైలీ పేమెంట్ చొప్పున రెంట్స్ ఉంటాయి. 5 సీటర్స్ వెహికల్స్ ఉంటాయి, 7 సీటర్ వెహికల్స్ ఉంటాయి. 5 సీటర్స్ వెహికల్స్కి అయితే డ్రైవర్తో సహా 5గురికి ఉంటుంది. 7 సీటర్స్ అయితే డ్రైవర్తో సహా 6గురికి ఉంటుంది. వెహికల్ని బట్టి రేట్లు ఉంటాయి. ఈ చార్ధామ్ యాత్ర విషయాలు మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. చార్ధామ్ యాత్ర చేయాలనుకునే వారు ఈ విషయాలను ఉపయోగించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.